డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల మనసును, ప్రజల ఆలోచనను, ప్రజలు అడిగే విధానాన్ని మార్చుకోవడం కొరకు ఇలా ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ రోజు అరెస్ట్ చేయాలని చూస్తాండే తప్ప పరిపాలన మీద పట్టు పెంచుకుంటలేడు. పరిపాలన పక్కకు పెట్టిండు, అభివృద్ధిని పక్కకు పెట్టిండు. మాట్లాడే మాటలు చాలా అదిగా ఉన్నది. ఈరోజు ఏం చేసిండండి? ఇవాళ మేము అడిగాం, నిన్న కూడా అడిగిండు కేటీఆర్ గారు, అసెంబ్లీలో చర్చ పెట్టు, అవినీతి అంటే అసెంబ్లీ ద్వారానే నిరూపించు, అసెంబ్లీలోనే మాట్లాడు అని చెప్పిండు. అది పక్కకు పెట్టి చర్చకు రాండి, అది తీయండి అని అడిగితే ఇలా పేపర్ బెండిల్స్ తోటి, వాటర్ బాటిల్ తోటి కొట్టి బయటికి పంపిండు ఈరోజు ఎమ్మెల్యేలు. అంటే అడగడం తప్ప అని అడుగుతా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. తప్పు జరగలేదు నాయన, నువ్వు ఉంటే నిరూపించు అంటే నిరూపణ లేదు. ఇవాళ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ను పెట్టిన వ్యక్తి, హైదరాబాద్ ప్రపంచ పటంలోనే చూపిన వ్యక్తి గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారు లేనిది ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా? ఫార్మా రంగం ఇంత పెద్ద ఎత్తున వచ్చేదా? ఇండస్ట్రీ రంగం పెద్ద ఎత్తున వచ్చేదా? ఇవి జరుగుతుంటే ఇవాళ హైదరాబాద్ ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు అక్కడ అభివృద్ధిని చూసి. ఇవాళ ఏ వ్యక్తి వచ్చినా, ఎవరు వచ్చినా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, లేకపోతే లండన్లో ఉన్నామా అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే, నీ ఈ బ్రాండ్ కాదు, నీ పేరే మారుస్తా, నీ రూపురేఖలు మారుస్తా. అరే గల్లీ గల్లీలో ఉన్న ఊళ్ళలో ఉన్న శిలాపలకాలు మారుస్తాను, మార్చు. సెక్రటరీ గేటు మారుస్తావు, మార్చు. అమ్మ బొమ్మలు మార్చావు, మార్చు. ఇదేం పద్ధతి? ఇలా నీ లెక్కేమన్నా వేములవాడకపోతే 32 లక్షల బిల్లు పెట్టిలా 100 మందికి? 32,000 ప్లేట్ ఉంటుందా భోజనం? ఇంత కూరగాయల భోజనం మళ్ళీ దేవుని దగ్గర? అరే అన్నలో అవినీతి లేదు, ఉత్త కూరగాయల భోజనం ప్లేట్ నిండా పెట్టి ఎన్ని నింపినా 32,000 కాదు, ఒక్క ప్లేటు 32,000 పెడతావు. ఇక్కడ ప్రపంచ దేశాలు, ఇందాక మా సుదర్శన్ రెడ్డి గారు చదివారు ఎన్ని దేశాల పేర్లు. అవునా, వాడు చైనా నుంచి, షాంఘై నుంచి వచ్చిండు. వాడు ఎన్ని తింటాడే? ఎలుకలతో సహా తింటాడు వాడు. వానికి ఏం కావాలి? ఆ కంపెనీవాడు వాడు దానికి తగినట్టుగా కొటేషన్ వేసి ఇచ్చిండు, కొటేషన్ ప్రకారంగా పేమెంట్ ఇచ్చిండు. ఇలా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళ ఖర్చులు ఉంటాయి, అక్కడి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది, తెచ్చిన వెహికల్ కూడా ట్రాన్స్పోర్ట్తో సహా అక్కడ ఇచ్చాడు. నీకు అందులో లెక్క తప్పుడు చూపించు. ఆ విధంగా ఈరోజు చేస్తే దాంట్లో అవినీతి అంటావు. అవినీతి అనబట్టి 4 నెలలే ఒక్కటి కూడా దొరకబట్టపోతే ఇది కక్ష సాధింపు కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు నువ్వు అనుకుంటాను, మా సుదర్శన్ రెడ్డి గారు అన్నారు శాంతియుతంగా చేస్తారు. శాంతియుతంగా అది మా చేతులు ఉండదు. కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తే మా చేతులు ఉండదు. ఇలా ఏమొస్తుందో తెలంగాణ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున పోయిందో అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఊరుకుంటాం అయింది. ఇలా గ్రామాలనే ఒక్కొక్క గ్రామంలో చర్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి. ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేయి, నీ దమ్ముంటే అరెస్ట్ చేయి. ఆయన కూడా అంటాడు కదా, నువ్వు తప్పు నా మీద ఏం పెట్టి అరెస్ట్ చేస్తావు, చేయమంటాడు కదా, చేయరాదు. ప్రతి శుక్రవారం రాగానే ఏదో కొత్త కథ పెడతాడు. ప్రతి శుక్రవారం రాగానే కొత్త కథ పెడతాడు, ముందడేస్తాడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకా పిల్లలు, స్కూల్ పిల్లలు రోజొక స్కూల్ అవుతుందండి. ఒక దగ్గర జరిగింది, రెండో దగ్గర జరిగింది, దాని గురించి మాట్లాడవు, దాని మీద యాక్షన్స్ ఉండవు. నువ్వు జరిగే ఇలా సెక్రటరీ పోతే ఏం నడుస్తుందండి, ఏం జరుగుతుంది, దాని మీద ఎంక్వైరీ చేయవు. ఒక్క పేమెంట్ ఇవ్వాలంటే ఆడికి పోయినాడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇవాళ మన స్కాలర్షిప్లకు నిన్ననే చెప్పిండు 20 లక్షలు ఇస్తే 5 లక్షల. దీని మీద ఎంక్వైరీ ఉందా? దీని మీద చేయవా? పొంగులేడు మీద ఈడీ వస్తుంది, అది మాసేపోయింది, దాన్ని ముచ్చడి తీస్తలేడు. మరి ఇదంతా ఎక్కడికి పోయింది? ఇది అవినీతి కాలేదా? ఎలక్షన్ అయినాక వారం రోజులకి 700 కోట్లు ఇచ్చి నువ్వు పేమెంట్ ఎందుకు ఇచ్చినవే? 7,000 కోట్లు. మా రైతు బంధుకు ఇచ్చే పైసలన్నీ ఒక్క పొంగులేటికే ఇస్తవి. అసలు దాన్ని పరిశీలించవా? ఇవాళ ఒక్కొక్క చిన్న కాంట్రాక్టర్లు పేమెంట్ ఇవ్వవు, ఎవరికి ఇవ్వవు. ఇదంతా ఇడిచిపెట్టి కేటీఆర్ అరెస్ట్ చేస్తా, ఏం అరెస్ట్ చేస్తావు? చేసి చూడు, తెలుస్తుంది నీకు. నేను ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, పేదలు మొత్తం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలను పరిపాలన పట్టు పెంచుకో, పరిపాలన చేయి. ఒకవైపు రైతులాగా ఉన్నారు, ఒకవైపు లగచర రైతులను బేడీలు వేస్తావు. ఎవడు వెళ్ళి పెడతావు అని బేడీలు వేస్తావా? ఎవడు గొడవ చేస్తే, ఎవరిని ఎదురించి ప్రశ్నిస్తే వాడిని లోపడేస్తావా? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా
పోలీసు వాళ్ళు కూడా అదేవిధంగా ఇలా కేసులు పెడతాను, లోపడదోలనుకుంటాను. బిడ్డ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మీ ఆటలు జరుగుతాయి కావచ్చు, కానీ అటు తర్వాత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ నరేందర్ గారు మాట్లాడుతున్నారు. ఇటు పెట్టుకో. సింపుల్ ఆన్సర్. ఈరోజు అవిభక్త వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ